अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु स्विनावदीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्कार महोदय। जी नमस्ते अंडी। नमस्ते महोदय। तो ओम नमस्ते महोदय। नमस्कारः। नमस्कार महोदय। మహోదయ మీ మాటలు ఏం వినపడడం లేదండి. ఇప్పుడు వినిపిస్తున్నాయండి? అస్తు మహోదయ। అస్తు। మహోదయ మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు, ఏం వినిపించట్లా. హరి ఓం। ఇప్పుడు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మహోదయ, మధ్య మధ్యలో వినిపిస్తుందండి। జీ జీ ఇప్పుడు బాగా వస్తుందండి। అస్తు ప్రకృతం అనుసరామః। సర్వేభ్యో నమః। మనము నిన్న అభ్యాసం 35లో ఉన్నటువంటి శబ్దకోశం చెప్పుకున్నాము। 35 కాదు 36లో ఉన్నటువంటి శబ్దకోశం చెప్పుకున్నాము। శబ్దకోశంతో పాటు నియమాలు కూడా చెప్పుకున్నాం। తుముని ప్రత్యయం ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి, ఏ రకంగా అనేది చూసాము। కాబట్టి ఈరోజు ఈ తుముని ప్రత్యయాన్ని ఉపయోగించి మనం భిన్న భిన్న రకాలుగా ధాతునకు అంతిమంలో ఈ గాని ఊ గాని రు గాని లు ఉంటే ఎలా ఉంటాయి, ఎలా మార్పులు వస్తాయి, ఎక్కడ ఈ వస్తుంది, ఎక్కడ ఈ రాదు, ఇంకా ఎక్కడెక్కడ మార్పులు వస్తాయి అనేది మనం నిన్న చూసుకున్నాం। నియమాలు చెప్పుకున్నాం। 132 నియమంలో 7 పాయింట్లు చెప్పుకున్నాం। అందులో భిన్న భిన్న రకాలుగా తుముని ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు ఏ రకంగా ఉంటాయని చూసాము।
133 నియమంలో మాత్రము తుమ్ ప్రత్యయంలో ఉండే మకారం లోపం అవుతుంది. ఎప్పుడంటే కామశబ్దం కానీ మనశ్శబ్దం కానీ పక్కన ఉంటే అని చెప్పుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ గా వక్తు కామః వక్తు మనః అని చెప్పుకున్నాము. ఇప్పుడు వీటిని ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటుందని చూద్దాము. కాబట్టి ముందుగా అభ్యాసం 36లో ఉండేటువంటి సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్ చూద్దామండి. మీరు అందరు రాసుకుని ఉంటారు. సుబ్బరాయుడు గారు మీకు అది రోజు పంపిస్తున్నారు, లక్ష్మి గారు కూడా పంపిస్తున్నారు. సో ఒకవేళ రాసుకోకుంటేనే ఇప్పుడు మీరు అది చూసుకోండి, స్క్రీన్ మీద చూసుకోండి. సో మొట్టమొదటి వాక్యం ఇచ్చండి, అహం కార్యం కర్తుం ఇచ్చామి. అహం కిం కర్తుం ఇచ్చామి? అహం కార్యం కర్తుం ఇచ్చామి. అహం కార్యం కర్తుం ఇచ్చామి. అహం కార్యం కర్తుం ఇచ్చామి అంటే నేను, అహం అంటే నేను, కార్యం పనిని, కర్తుం చేయటం కోసం ఇష్టపడుతున్నాను. కర్తంలో తుమ్ని ప్రత్యయం వచ్చింది. నేను పని చేయటానికి ఇష్టపడుతున్నాను. నేను పని కర్తుం చేయటానికి, చేయటం కోసం, కొడుకు కోసం చెప్పాం కదా, చేయటం కోసం ఇష్టపడుతున్నాను. నేను పని చేయడం కోసం ఇష్టపడుతున్నాను. రెండో వాక్యం, సహ పత్రం లేఖితుం పుస్తకం పఠితుం గృహం గంతుం శత్రుం హంతుం గురుం వందితుం భోజనం ఖాదితుం చ ఇచ్చతి. క్రమంగా ఏంటంటే సహ పత్రం లేఖితుం, అతడు పత్రం రాయడం కోసం, పుస్తకం పఠితుం, పుస్తకం చదవటం కోసం, గృహం గంతుం, ఇంటికి వెళ్ళడం కోసం, నెక్స్ట్ శత్రుం హంతుం, శత్రువుని చంపడం కోసం. చూసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుందా మీకు? తప్పులు లేకుండా రాసుకోండి. శత్రుం హంతుం, శత్రువుని చంపడం కోసం. నెక్స్ట్ గురుం వందితుం, గురువుకి వందనా చేయడం కోసం. గురువుకు వందనా చేయడం కోసం. నెక్స్ట్ భోజనం ఖాదితుం చ, ఇంకా భోజనం చేయడం కోసం. భోజనం ఖాదితుం చ, ఇంకా భోజనం చేయడం కోసం ఇష్టపడుతున్నాడు. సహ పత్రం లేఖితుం, అతడు పత్రం రాయడం కోసం. పుస్తకం పఠితుం, పుస్తకం చదవడం కోసం. అన్ని తుమ్ముని ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉన్నాయి అది గమనించండి. గృహం గంతుం, ఇంటికి వెళ్ళడం కోసం. ఇక గంతంలో గమ్ ధాతుకు తుమ్ముని ప్రత్యయం వచ్చినప్పుడు గంతుం వస్తుంది. అతడు ఇంటికి వెళ్ళడం కోసం. సహ సంబంధం అనేది సహ అనే సంబంధం అన్నిటికీ క్రియాపదాలతో యాడ్ అవుతుంది అన్నమాట. సహ గృహం గంతుం, అతడు ఇంటికి వెళ్ళడం కోసం. శత్రుం హంతుం, శత్రును చంపడం కోసం. గురుం వందితుం, గురువుకు వందన చేయడం కోసం. భోజనం ఖాదితుం చ, ఇంకా భోజనం చేయడం కోసం. ఇచ్చతి, ఇష్టపడుతున్నాడు. అస్తు. నెక్స్ట్ మూడో వాక్యం, అహం కార్యం కర్తుం శక్నోమి. మూడో వాక్యం ఏంటి? అహం కార్యం కర్తుం శక్నోమి, నేను పని చేయగలను. కార్యం కర్తుం శక్నోమి గురువు గారు అక్కడ ఏంటండి? అక్కడ శక్రోమి అని ఇచ్చారు, తప్ప? అది ప్రింటింగ్ తప్ప? ఏమి ఇచ్చాడండి? శక్రోమి. శక్నోమి, అది రాగాదు, నా, అది కొంచెం నా అండి. శక్నోమి, అహం కార్యం కర్తుం శక్నోమి, అది రాలకు కనిపిస్తుంది కొంచెం. శక్నోమి, అహం కార్యం కర్తుం శక్నోమి, నేను పని చేయగలను. నేను పని చేయడం కోసం సమర్థుణ్ణి అనే అర్థంలో. అహం కార్యం కర్తుం శక్నోమి, నేను పని చేయగలను. నేను
కార్యం చేయడం కోసం సమర్థుణ్ణి, చేయగల సామర్థ్యం ఉంది అని అర్థంలో. అహం కార్యం కర్తుం శక్తి, నేను పని చేయగలను. పఠితుం చ జానామి, ఇంకా చదవగలను. ఇంకా పఠితుం చ జానామి, ఇంకా చదవగలను. పఠితుం చ జానామి, ఇంకా చదవగలను. పఠితుం చ జానామి, ఇంకా చదవగలను. నెక్స్ట్ 4వ వాక్యం. ఏష సమయః కాలో వేళా వా పఠితుం. ఏష సమయః అంటే ఈ సమయం. ఏష సమయః, ఏష అంటే విసర్గం లోపించింది. ఏతత్ తదో సులోపో కోదనై సమాసే హలి ప్రకారంగా ఏష మనం పుల్లింగంలో పెట్టుకోవచ్చు. అక్కడ సంధి ప్రకారంగా లోపించింది. ఏష సమయః కాలః వేళావ, కాలః పుల్లింగం, వేళా స్త్రీలింగం. కాదు ఇక్కడ సంధి అయిపోయింది. అశిచ సూత్రం ప్రకారంగా ఓకారం అయిపోయింది. ఏష సమయః కాలో వేళావ, అథవా వా అంటే లేదా అని అర్థం, అథవా అని అర్థంలో. ఈ సమయము లేదా కాలము లేదా వేళ 3 పర్యావాచ శబ్దాలండి ఇవి. ఏష సమయః పఠితుం, లేదా ఏష కాలః పఠితుం, లేదా ఏష వేళ పఠితుం. ఇవి కాల శబ్దానికే పర్యావాచ శబ్దాలు అన్నమాట. కాలవాచ శబ్దానికే, సమయ సూచక శబ్దానికే పర్యావాచ శబ్దాలు. సమయః అన్య, కాలః అన్య, వేళ అన్య, 3 ఒకటే. ఈ సమయము చదవడం కోసం. ఓకేనా? అది క్రియాపదం ఇదేం అస్తి, ఈ సమయం చదవడం కోసం ఉంది అంటున్న. ఉదయం ప్రాతకాలే ఈ సమయం చదవడం చాలా అనుకూలంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నాం. అలాగా ఏషః సమయః పఠితుం, లేదా ఏషః కాలః పఠితుం, లేదా ఏషః వేళా పఠితుం. వేళా శబ్దం స్త్రీలింగంలో ఉంది. అస్తు. కానీ ఇక్కడ క్రియా అవ్యయపదం కాబట్టి తుమ్ముని ప్రత్యయం వచ్చి అవ్యయంగా మారిపోతుంది కాబట్టి అది ఎల్లప్పుడూ అదే విధంగా ఉంటుంది. దీంట్లో లింగాలు ఉండవు. స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం. అది రూపం పుల్లింగమైన, స్త్రీలింగమైన, నపుంసకలింగమైన రూపంలో మనకు తేడా ఉండదు, ఒకే విధంగా ఉంటుంది. ఓకేనా? అస్తు. అందుకే ఏషః ఈ సమయము చదవటం కోసం అదండి, ఈ సమయం చదవటం కోసం. నెక్స్ట్ అహం భోక్తుం పర్యాప్తః అలం వా అస్మి. అహం భోక్తుం పర్యాప్తః అలం వా అస్మి. అహం భోక్తుం పర్యాప్తః అంటే తినడం కోసం పర్యాప్తుణ్ణి. అహం భోక్తుం తినడం కోసం పర్యాప్తః పర్యాప్తుణ్ణి. అలం వా అస్మి, అలం వా అస్మి, అలం వా అస్మి, అలం వా అస్మి. అంటే నేను తినడం చాలు అని అండి. అహం భోక్తుం పర్యాప్తం, తినడం కోసం పర్యాప్తుని. అలం వా అస్మి, ఇంకా అలం అన్నప్పుడు పర్యావాచ. పర్యాప్త అన్య, అలం అన్య ఒకటే అండి. అహం భోక్తుం పర్యాప్త అలం వా అస్మి. పర్యాప్తం అంటే అంటే ఇంకా చాలు అని అండి. ఇది చాలు అని అర్థం. ఇక్కడ చాలు అని అర్థం కాదు, సమర్థుని అని అర్థంలో సామర్థ్యం చెప్తున్నాం అండి. అలం అంటే చాలు అని అర్థం కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ అలం అంటే పర్యాప్తం అనే అర్థం కూడా తీసుకుంటాం. ఈ వాక్యంలో మాత్రం సామర్థ్యత అంటే నేను తినగల సామర్థ్యం నాకుంది. సిద్ధుడనై ఉన్నాను అనొచ్చా మహోదయ? అంటే సిద్ధుడనే కాదు, సామర్థ్యం చెప్తున్నా. సామర్థ్యాన్ని చెప్పడం అని ఇక్కడ నాకు ఆ సామర్థ్యం ఉంది, ఈ పని చేయగలను. తినడానికి సామర్థ్యం కలవాడిని అని తినడానికి సామర్థ్యం కలవాడు. ఓకేనా? ఏంటండి అలంబా అస్మి అన్న కూడా అంత సెంటెన్స్ అంతా అదే. అలం అని 2 పర్యావాచ శబ్దాలు. ఓకేనా? అందుకే వా ఇచ్చాం. అహం భోక్తుం పర్యాప్తః అస్మి, లేదా అహం భోక్తుం అలం అస్మి. అహం భోక్తుం అలం అస్మి, నేను తినటం కోసం అలం పర్యాప్తుని, నేను చాలు, అందరూ దీనికి వేరే అవసరం లేదు, నేనే సమర్థుని, నేను చేయగలను, నేను తినగలను అనే అర్థంలో. అందుకే అహం భోక్తుం పర్యాప్తః అస్మి, లేదా అహం భోక్తుం అలం అస్మి అంటే సమర్థత కలిగిన వాణ్ణి. సరిపోతానని చెప్పుకోవచ్చండి. నేను తినటానికి సరిపోతాను అంతేనా? తెలుగులో సరిపోతా అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, లేదా సరిపోగలను అని కూడా ఓకే, అది రాసుకోండి. నెక్స్ట్ 6వ వాక్యం సా జానామి. గురుగారు ఇది అహం భోక్తుం స్త్రీలింగం అయితే పర్యాప్త అని రాసుకోవచ్చు అండి. భోక్తుం స్త్రీలింగం కాదండి. భోక్తుం శబ్దం నపుంసక, ఇది ఎల్లప్పుడు అవ్యయపదం అండి.
అది తుమ్ముడు ప్రత్యయం కాదండి. వస్తే ఆ, కాదు, ఒక స్త్రీ చెప్పేటప్పుడు అహం భోక్తుం పర్యాప్త అస్మి అని చెప్పల్లా? భోక్తు పర్యాప్త అస్మి అక్కడ చెప్పుకోవచ్చు. నేను భోక్తం పర్యాప్త అస్మి. నేను సామర్థ్యంగా పర్యాప్త అస్మి అక్కడ స్త్రీలింగంలో కర్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పర్యాప్త అని శబ్దం పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? పర్యాప్త సామాన్యం కథని చెప్పామంట. ఓకేనా? అది రెండింటికి వర్తిస్తుంది. అది మీ స్పష్టత కదా. ఇప్పుడు అలం శబ్దం ఇది కొంచెం అవయపదం ఉంది. పర్యాప్త శబ్దం కాబట్టి లింగం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. పర్యాప్త పుల్లింగం పెట్టండి, అందుకే పర్యాప్త అస్మి అలా చెప్తున్నారు మీరు. ఓకేనా? ఆ రకంగా తీసుకోవచ్చు. అలం అయితే ఇబ్బంది లేదు. అవ్యయమే కదండి? అవ్యయం కాబట్టి అవ్యయం కాబట్టి దీంట్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? ఓకే. సహ వక్తు కామః వక్తు మనాః వా అస్తి. అతడు చెప్పగలడు. వక్తు కామః అస్తి అని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. సహ వక్తు కామః అస్తి మన కింద చెప్పుకున్నాను 133 నియమంలో. సహ వక్తు కామః అస్తి అతడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. వక్తు మనాః అస్తి లేదా వక్తు మనాః అస్తి కూడా అదే అర్థం వస్తుంది. వక్తు మనాః అస్తి అది కూడా చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పే కామశబ్దం పక్కన వచ్చినా మనశ్శబ్దం పక్కన వచ్చినా ముందున్నటువంటి మకారానికి లోపం అవుతుంది అన్నమాట. అందుకే వక్తు కామః అస్తి వక్తు మనా అస్తి. వక్తు మనాః అస్తి అంటే అతడు చెప్పటానికి ఇష్టపడుతున్నాడు. ఓకేనా? వక్తు మనాః అన్న వక్తు కామః అనే రెండు ఒకటే. అస్తు. 7వ వాక్యం. కృష్ణ అత్ర ఆస్తే. కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. చెప్పాను కదా, ఆస్ ధాతుకి 10 లెక్క రాసుకోని చెప్పాను. కృష్ణ ఇక్కడ ఉన్నాడు కదా, కూర్చుంటున్నాడు. కృష్ణ అత్ర ఆస్తే ఇక్కడ కూర్చుంటున్నాడు. ఆస్థాం కూర్చోవాలి. ఆస్థాం కూర్చోవాలి. ఆసీత్ కూర్చున్నాడు. ఆసీత ఇది ఆత్మీయపదం కదా. ఆసీత కూర్చున్నాడు. ఆసీత కూర్చున్నాడు. ఆస్త నేండి ఆసీత అన్నప్పుడు ఆసీత ఆస్త ఇది విధిలింగం రెండు ఉన్నాయా? ఆసీత ఇది విధిలింగంలో ఆసీత ఒక విధిలింగంలో ఉండాలి. గురుగారు అది విధిలింగంలో పరస్మపదులు ఇచ్చాడు గురుగారు. ఆసీత ఆసీయాత ఆసీరన్. ఆసీత అనేది విధిలింగం అండి. ఆసీత అనేది విధిలింగం అంటే కూర్చోవాలి. విధిలింగంలో ఇచ్చాడు అది. ఆస్థ అంటే మళ్ళా లంగలకాలం భూతకాలం. ఓకేనా? మహోదయం. కృష్ణుడు దీనికి సంబంధం ఉన్నదా మహోదయ? ఇప్పుడు మనం అత్ర ఆస్తే ఒకసారి రాసుకోండి. కృష్ణ అత్ర ఆస్తే ఇక్కడ కూర్చున్నాడు. ఆస్తాం కూర్చోవాలి. లింగలకాలంలో ఆసీత కూర్చోవాలి. రెండింటికి ఆస్తామన్య ఆసీత అనే రెండింటికి ఒకటే అండి. కూర్చోవాలి. మళ్ళీ ఆస్త అంటే కూర్చున్నాడు. భూతకాలం చదివిపోయింది. కూర్చున్నాడు. 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 నెక్స్ట్ ఆశిష్యతే. ఆశిష్యతే అంటే కూర్చుంటాడు. కూర్చోబోతాడు. కూర్చోబోతే కూర్చుంటాడు అలాగూ చెప్పచ్చు, ఇబ్బంది లేదు. ఆ, కూర్చుంటాడు. కూర్చుంటున్నాడు అని లేదు. కూర్చుంటాడు. కూర్చోబోతాడు అది ఇంకా భవిష్యత్ కాల స్పష్టత వస్తుంది. ఇంకా ఇబ్బంది లేదు, అలాగూ చెప్పుకోవచ్చు. అస్తు. ఇవి మనకు సంస్కృత వాక్యాలకు తెలుగులో కొన్ని చూసాము. మనకు షానస్ ప్రత్యయాన్ని తుమ్ముని ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు ఎలాగా ఉంటాయనేది ప్రతి వాక్యంలో తుమ్ముని ప్రత్యయం ఎక్కడ ఉపయోగించని చూసాం. ఇవి మటుకు 7వ వాక్యం మటుకు ఆస్ధాతును ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి అది చూసాము. 5 లకాలు చూసాము. అలాగే మనం 10 లకాలు కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు. ఇక్కడ మనకు లకాలు ఈ మధ్య చాలా తక్కువైపోయాయి, కానీ మీరు మధ్యలో వాటిని వల్లి వేస్తూ ఉండండి, రాసుకుంటూ ఉండండి. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. తెలుగు వాక్యాలు తీసుకోండి. ఇప్పుడు తెలుగు వాక్యాలు మొట్టమొదటి తెలుగు వాక్యం ఏంటి? తినడం కోసం ఇంటికి వెళ్ళు. తినటం కోసం ఇంటికి వెళ్ళు. తినటం కోసం ఇంటికి వెళ్ళు. ఖాదితుం గృహం గచ్చ. మొట్టమొదటి వాక్యం ఏంటి? తినటం కోసం ఇంటికి వెళ్ళు అంటే ఖాదితుం గృహం గచ్చ.
ఖాదితుం గృహం గచ్చ. గురుగారు భోక్తం అని కూడా అనొచ్చు కదండి. భోక్తము చెప్పొచ్చు అండి, భోక్తము చెప్పొచ్చు. ఖాదితుం గృహం గచ్చ లేదా భోక్తుం గృహం గచ్చ. నెక్స్ట్ రెండో వాక్యం, చదవటం కోసం విద్యాలయానికి వెళ్ళు. చదవటం కోసం విద్యాలయానికి వెళ్ళు. చదవడం కోసం విద్యాలయానికి వెళ్ళు. పఠితుం విద్యాలయం గచ్చ. 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 నెక్స్ట్ అండి, బాలకుడు కాకి యొక్క ముక్కును విరగొట్టడానికి ఇష్టపడుతున్నాడు, తుంచడానికి ఇష్టపడుతున్నాడు. బాలకుడు కాకి యొక్క ముక్కును తుంచడానికి ఇష్టపడుతున్నాడంట. తో రాసుకుని బాలక కాకస్య చంచుం. చంచుం బాలక కాకస్య చంచుం. చంచు శబ్దం వచ్చింది కదా, చోంచు ముక్కు. కాకస్య చంచుం త్రోటితుం విరగొట్టడం కోసం. త్రోటితుం ఇచ్చతి. త్రోటితుం ఇచ్చతి. బాలక కాకస్య చంచుం. చంచు అంటే ముక్కు అండి, కాకి యొక్క ముక్కును. చంచుం త్రోటితుం ఇచ్చతి. కిమిచ్చతి? త్రోటితుం ఇచ్చతి. త్రోటితుం లట్లకారం ఏమిటి సార్? త్రోటితుం ఇచ్చతి. గారు త్రోటితుం లట్లకారం ఏంటండి? లట్లకారం కాదండి, తుముని ప్రత్యయాన్ని ఉపయోగించి. త్రోటితుం లకారాలు చెప్పుకోవడం లేదు మనం, తుముని ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయనేది. అంటే ఇది ఏ ధాతువో తెలుసుకుందాం. త్రుటు ధాతు అని. త్రుటు ధాతు. త్రుటు ధాతుకి తుముని ప్రత్యయం త్రోటితుం అయిపోతుంది. ఓకేనా? త్రుటు ధాతుకి త్రోట్ అయిపోతుంది, పక్కన తుమ్ము తీసుకొని త్రోటితుం అయిపోయింది. త్రుటు ధాతుకి చేత్తుం రాయకూడదండి. చేత్తు విరగొట్టడం కోసం అది కూడా రాసుకోవచ్చు. అది కొంచెం ముక్కలు విరగొట్టడం అనేప్పుడు అది కూడా వస్తుంది, కాబట్టి అది చాలా కొంచెం వేరుగా ఉంటుంది. ఈ సందర్భంలో అది రాయకపోవడం మంచిది అన్నమాట. అది ముక్కలు తాత్పర్యం కాదు ఇక్కడ. ఓకే, త్రోటితుం త్రుటు ధాతు ఉంది కదా, కాబట్టి ఇదే ధాతును ఉపయోగించుకున్నాం. నెక్స్ట్, ఇది భోజనం యొక్క సమయము. ఇది భోజనం యొక్క సమయము. ఏష సమయః భోజనస్య. యదా ఇదం ఇదం కాదు, అయం సమయః. ఎందుకంటే ఇదం అనేది యహ భోజనం का समय है. యహ అంటే సమయానికి సంకేతం, కాబట్టి అయం సమయః భోజనస్య. ఏషః సమయః భోజనస్య. ఏషః సమయః భోజనస్య. ఏషః కాలః భోజనస్య. అలా రాసుకోండి. భోక్తం రావాలి కదా. భోజనస్య ఏషః సమయ అలాగూ రాసుకోండి. భోజనానికి ఈ సమయము. ఇది తుమున్లో భోక్తం రావాలి కదండి. ఏంటండి? తుమున్లో భోక్తం అని రావాలి కదా ఇక్కడ. తుమున్ వచ్చిన భోక్తం. ఇక్కడ తినటం కోసం చెప్పలేదు కదా. భోజనిక సమయం, ఇక భోజనస్య సమయ. తినటం కోసం భోజన సమయం అని చెప్పాం అంతే సామాన్యంగా. అంటే భోజన సమయం అంటే అటు తింటూ వస్తుంది, కాబట్టి భోక్తం సమయం అని చెప్పకుండా భోజన సమయం అంటే డైరెక్ట్ రాసేసుకోవచ్చు. కాబట్టి మీరు చెప్పినట్టుగా అర్థం తీసుకోండి. భోక్తం సమయ అలాగూ తీసుకోవచ్చు సామాన్యం కాకుండా. ఇప్పుడు తుమ్ము ప్రత్యయాన్ని ఉపయోగించాలనుకున్నప్పుడు ఏషః సమయః భోక్తం తినడం కోసం ఉంది. ఏషః సమయః భోక్తం. విశేషంగా చెప్పినప్పుడు స్పష్టత కోసం భోక్తం కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఏషః సమయః భోక్తం లేదా ఏషః సమయః భోజనస్య. భోజనక సమయము ఇది సామాన్యంగా చెప్తున్నాం. తినడం కోసం సమయం ఏందని అలా కూడా అంటున్నాం. ఇప్పుడు భోజన సమయం ఏంది అంటుంటాం సహజంగా.
అలాగే 2 రకాలుగా మన వివక్షను బట్టి ఉంటుంది. అస్తు. నెక్స్ట్ ఉమా లిక్ అవర్ పడ్ శక్తి హే. ఉమా అంటే రాయగలదు, ఇంకా చదవగలదు. ఉమా రాయగలదు, ఇంకా చదవగలదు. ఉమా రాయగలదు, ఇంకా చదవగలదు. దానికంటే ముందు ఉమ వ్రాస్తుంది మరియు చదువుతుంది అని చెప్పారండి. ఉమా రాస్తుంది, ఇంకా చదువుతుంది చెప్పానా? అవునండి. ఉమా లేఖితుం పఠితుం శక్నోతి. ఉమా రాయగలదు అన్నప్పుడు ఉమా లేఖితుం శక్నోతి. ఉమా లేఖితుం శక్నోతి. ఉమా లేఖితుం శక్నోతి. ఉమా లేఖితుం శక్నోతి. ఉమా లేఖితుం శక్నోతి, పఠితుం శక్నోతి. ఉమా లేఖితుం శక్నోతి, పఠితుం శక్నోతి. మహోదయ, ఉమా లేఖితుం శక్నోతి, అని వస్తుంది కదండి మహోదయ. మహోదయ ఏంటండి? లేఖితుం పఠితుం వా శక్నోతి అని శక్నోతి చెప్పుకోవచ్చు. వా వస్తుంది కదండి. ఆ చా శబ్దం ఇంకా అని వెళ్తున్నాడు. లేఖితుం శక్నోతి అథవా పఠితుం శక్నోతి. వా పెట్టుకోండి. మహోదయ లేఖితుం పఠితుం వా శక్నోతి అని కూడా చెప్పుకోవచ్చునా? లేఖితుం పఠితుం వా. వా అనేది లాస్ట్ లో వస్తుంది, మధ్యలో రాదు. వా చివరిలోనేనండి, వా అని చివరిలో. చివరిని పెట్టుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ కృష్ణుడు తినడం కోసం, చదవడం కోసం, లేఖనం రాయడం కోసం, పని చేయడం కోసం, ఆవు పాలు పితకడం కోసం, భారం మోయడం కోసం, ఆవును తీసుకొని రావడం కోసం, తాడు కాల్చడం కోసం అక్కడికి వెళుతున్నాడు. ఇది వాక్యం అండి. అక్కడికి వెళ్తున్నాడు. ఓకే, ఈ వాక్యాన్ని గ్రూప్ లో పెట్టారు చూడండి. గ్రూప్ చూసుకోండి, మీరు తప్పు లేకుండా చూసుకోండి, రాసుకోండి. కృష్ణ భోక్తుం చదవటం తినడం కోసం, పాఠం పఠితుం చదవడం కోసం, పాఠం చదవడం కోసం అంటే పాఠం పఠితుం. లేఖనం రాయడం కోసం, లేఖం లేఖితుం. పని చేయటం కోసం అంటే కార్యం కర్తుం. నెక్స్ట్ ఆవు యొక్క పాలను పితకడం కోసం, గోహదుగ్ధం డైరెక్ట్ రాసిన గోహదుగ్ధం. వినిపించట్లేదు. గోహదుగ్ధం దోగ్ధం. ఆవు యొక్క పాలను పిండడం కోసం, గోహదుగ్ధం దోగ్ధం. నెక్స్ట్ భారం ఓఢుం. గాం ఆనేతుం, ఆవును తీసుకొని రావడం కోసం,
బాధం ఓడుంటే బాధను మోయడం కోసం, గాం ఆనేతుం గాయని తీసుకొని రావడం కోసం, గాం ఆనేతుం, గాం ఆనేతుం. తాడు కాల్చడం కోసం, రజ్జుం జ్వలితుం, రజ్జుం జ్వలితుం, రజ్జుం జ్వలితుం, రజ్జుం జ్వలితుం కాల్చడం కోసం, రజ్జుం జ్వలితుం. తత్ర గచ్చతి, తత్ర గచ్చతి. నెక్స్ట్ 7వ వాక్యం. వృక్షాన్ని ఎక్కడం కోసం, వృక్షాన్ని ఎక్కడం కోసం, దుఃఖాన్ని సహించడం కోసం, దుఃఖాన్ని సహించడం కోసం, ఆవును చూడటం కోసం, ఆవును చూడటం కోసం, ప్రశ్న అడగటం కోసం, ప్రశ్న అడగటం కోసం, యజ్ఞం చేయటం కోసం, యజ్ఞం చేయటం కోసం, పుత్రుణ్ణి రక్షించడం కోసం, పుత్రుణ్ణి రక్షించడం కోసం, పుత్రుణ్ణి రక్షించడం కోసం, పాట పాడడం కోసం, పాట పాడటం కోసం, ఇంకా శత్రువును గెలవటం కోసం నీవు ఇక్కడికి వచ్చావు, నీవు ఇక్కడికి వచ్చావు, గెలవడం కోసం నీవు ఇక్కడికి వచ్చావు. రాసుకోండి. వృక్షం ఆరోఢుం, వృక్షం ఆరోఢుం వృక్షం ఎక్కడం కోసం, దుఃఖం సోఢుం, దుఃఖం సోఢం దుఃఖాన్ని సహించడం కోసం, ఆవును చూడటం కోసం, ఆవును చూడటం కోసమే గాం ద్రష్టుం, గాం సహితం అని చెప్పవచ్చును మహోదయ. ఏంటండి? దుఃఖం సహితం, దుఃఖం సహితం, సహితం కాదు, సహా ధాతువు సోఢం వస్తుంది. ఓ ఓకే, ధన్యవాదాలు మహోదయ. దుఃఖం సోఢం. గాం, గాం ద్రష్టుం ఆవు చూడడం కోసం, గాం ద్రష్టుం ఆవు చూడటం కోసం, శత్రువును గెలవటం కోసం. నెక్స్ట్ ప్రశ్న అడగటం కోసం, ప్రశ్నం ప్రష్టుం, ప్రశ్నం ప్రష్టుం, ప్రశ్నం ప్రష్టుం, ప్రశ్నం ప్రష్టుం, ప్రశ్నం ప్రష్టుం. యజ్ఞ కర్నే కే లియే అంటే యజ్ఞం చేయడం కోసం, యజ్ఞం ఇష్టం, యష్టం, యజ్ఞం యష్టం, యజ్ఞం చేయడం, యజ్ఞం కర్తం రాయండి, చేయడం కోసం కదా, యజ్ఞం కర్తం రాయండి, ఇష్టం కదా, యజ్ఞం కర్తం, యజ్ఞం కర్తం, యజ్ఞం కర్తం, యజ్ఞం కర్తం యజ్ఞం చేయడం కోసం, యజ్ఞం కర్తం యజ్ఞం చేయడం కోసం. పుత్రుని రక్షించడం కోసం, పుత్రం రక్షితుం, పుత్రం రక్షితుం, పుత్రం రక్షితుం పుత్రుని రక్షించడం కోసం, పుత్రం రక్షితుం పుత్రుని రక్షించడం కోసం. నెక్స్ట్ గీతం గాతుం, గీతం గాతుం పాట పాడడం కోసం, గీతం గాతుం పాట పాడడం కోసం, గీతం అంటే గీతం అంటే పాట, గాతుం పాడడం కోసం. శత్రుంచ ఇంకా శత్రువుని గెలవడం కోసం, శత్రుంచ జేతుం, శత్రుంచ జేతుం, శత్రుంచ జేతుం త్వం అత్ర ఆగతవాన్, త్వం అత్ర ఆగచ్చతు ఆనా, ఆజ్ఞాపిస్తున్నావు ఆనా అని చెప్పి, త్వం అత్ర ఆగచ్చతు, త్వం అత్ర ఆగచ్చతు, త్వం అత్ర ఆగచ్చతు, త్వం అత్ర ఆగచ్చతు. మహోదయ పుత్రం త్రాయతు అనొచ్చండి. త్రాహిమాం త్రాతుం, త్రాతుం అనొచ్చండి. మహోదయ ఆగచ్చ వస్తుంది కదండి. జీ ఆగచ్చ వస్తుంది, ఆగచ్చతు చెప్పానా, ఆగచ్చ రాయండి. త్వం అత్ర ఆగచ్చ, త్వం అత్ర ఆగచ్చ,
అస్తు. త్వం అత్ర ఆగచ్చ. నెక్స్ట్ 8వ వాక్యం. బాలకుడు చదవటానికి ఇష్టపడుతున్నాడు. బాలకుడు చదవటానికి ఇష్టపడుతున్నాడు. తినటానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా పాడటానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా పాడటానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ తుమును ఇది మనకు 133 నియమాన్ని ఉపయోగించాలి. చూడండి, మొట్టమొదటి 8వ వాక్యంలో బాలకుడు చదవటానికి ఇష్టపడుతున్నాడు అంటే బాలక పఠితు కామః. పఠితు కామశబ్దం పెట్టామనుకోండి, అదే అర్థం వస్తున్నాడు. చదవడానికి ఇష్టపడుతున్నాడు. బాలక పఠితు కామః. తుమ్ అంటాం కదా, తుమ్లో ఉండే మకాన్ వెళ్ళిపోతుంది ఎప్పుడు కామశబ్దం పక్కన ఉంటే. బాలక పఠితు కామః. వన్ వర్డే కదండి ఇది. ఏంటండి? పఠితు కామః ఒకటే వర్డ్ కదా, ఒకే పదం కదా. ఒకటే పదం అండి. పఠితు కామః ఒకే వర్డ్. బాలక పఠితు కామ చదవటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ తినటానికి ఇష్టపడుతున్నాడు. భోక్తు కామః. భోక్తు కామః తినటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ ఇంకా పాడటానికి ఇష్టపడుతున్నాడు. గాతు కామః. గాతు కామః. గాతు కామః. గాతు కామః. వీటికి మనాహ శబ్దం పెట్టుకోవచ్చండి. పఠితు మనాహ, భోక్తు మనాహ, గాతు మనాహ. మనహ చెప్పుకోవచ్చు, కామ శబ్దం రెండింటికి ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ రెండింటికి అర్థం ఒకటే. శబ్దంలో తేడా ఉంది కానీ అర్థంలో తేడా లేదు. కానీ రెండు రాసుకోవచ్చు. ఓకే, అస్తు. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు చెప్పేటువంటి వాక్యాలు కొన్ని తృతీయ విభక్తి మన నియమాలు చెప్పినదా, తృతీయ విభక్తిని ఉపయోగించి వాక్యాలు ఉంటాయి, అవి గమనించండి, రాసుకోండి. ఈ కక్షలో 20 మంది ఛాత్రులు. ఈ కక్షలో 20 మంది ఛాత్రులు ఇంకా 8 మంది బాలికలు ఉపస్థితులై ఉన్నారు. ఇంకా 4 ఛాత్రులు అనుపస్థితులై ఉన్నారు. ఇంకా 4 ఛాత్రులు అనుపస్థితులై ఉన్నారు. ఇది వాక్యం మనకు. ఏతస్యాం కక్షాయాం 20 ఛాత్రాః. ఏతస్యాం కక్షాయాం. ఏతస్యాం కక్షాయాం 20 ఛాత్రాః. 20 ఛాత్రాః. ఏతస్యాం కక్షాయాం కతి ఛాత్రాः? 20 ఛాత్రాः. అష్ట బాలికాः. 20 ఛాత్రాः. అష్ట బాలికాశ్చ. అష్ట బాలికాశ్చ. అష్ట బాలికాः చ ఉపస్థితాः. ఉపస్థితాः. 20 ఛాత్రాः. అష్ట బాలికాశ్చ ఉపస్థితాः. చత్వారः ఛాత్రాः అనుపస్థితాः చ. ఇంకా చత్వారः ఛాత్రాः. చతస్రः. చతస్రः ఛాత్రాः. చతస్రः. చతస్రः వస్తుంది, చత్వారः వస్తుందా? చతస్రः ఛాత్రాः అనుపస్థితాः. చత్వారः పుల్లింగ శబ్దం అండి. చతస్ర స్త్రీలింగ శబ్దం అండి. చత్వారः కరెక్ట్. చత్వారి నపుంసకలింగం. అస్తు. చత్వారः ఛాత్రాः అనుపస్థితాः. చతస్ర స్త్రీలింగం అండి. చత్వారः ఛాత్రాः అనుపస్థితాः. అస్తు. ఏతస్యాం కక్షాయాం 20 ఛాత్రాः. అష్ట బాలికాः ఉపస్థితాः. చత్వారः ఛాత్రాः అనుపస్థితాः చ. అనుపస్థితాः చ. అస్తు. ఇంకా నెక్స్ట్ వాక్యం రాసుకోండి, అది ఒకే వాక్యం కింద ఉంది. ఇంకా 10. గురుగారు చత్వారహ అంటే అక్కడ 40 అండి. ఏంటండి? చత్వారహ అంటే 40. 40 4 ఛాత్రులు. సరే సరే, ఓకే. ఉపస్థితాలు అనుపస్థితాకి రెండు అర్థం ఒకటేనా అండి? ఉపస్థితి కాదు, అనుపస్థిత ఉపస్థితి కాకపోవడం.
ఆహా. ఉపస్థితం అనుపస్థితం. ఉపస్థితం అంటే విద్యమానంగా ఉంటాం, అనుపస్థితం విద్యమానంగా లేకపోవడం. తేడా ఉంది కదా. ఓహోహో. అస్తు. అనుపస్థితం ఉపస్థితి కాలేదు, నలుగురికి విద్యార్థులు ఉపస్థితి ఆది కాలేదు, అటెండ్ కాలేదు. అది నెక్స్ట్ రాసిన 10వ వాక్యం. విద్యాలయంలో గురువు బాలకులను బాలికలను ప్రశ్నలు అడుగుతున్నారు, ఇంకా వారు సమాధానం చెప్తున్నారు. విద్యాలయంలో గురువులు బాలకులను బాలికలను ప్రశ్నలు అడుగుతున్నారు, వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఇది వాక్యం అండి. సో విద్యాలయే అది ఏకవచనం పెట్టుకోవచ్చు. గురువు ఒకే గురువు అందరిని అడగవచ్చు, లేదా అనేక మంది గురువులు అనేక మంది అడగవచ్చు. ఇక్కడ ఏకవచనం పెట్టుకున్నాం. విద్యాలయ గురువు, విద్యాలయే గురువు ఛాత్రాన్ ఛాత్రాః చ ప్రశ్నాన్ పృచ్ఛతి తే ఉత్తరం దాస్యంతి, తే ఉత్తరం దదాతి. తే తస్మై అంటే గురవే, తే తస్మై ఉత్తరం దదాతి. తే అంటే ఇక్కడ బాలకాహ అండి. తే అంటే ఆ బాలకులు, తే అంటే ఆ బాలకులు ఉత్తరం దదాతి, ఉత్తరం ఇస్తున్నారు, సమాధానం ఇస్తున్నారు. సమాధానం దదాతి, సమాధానం ఇస్తున్నారు. దదాతిగా దదాతి, దత్తః దదతి రావాలి. తే ఉత్తరం దదతి, కర్త బహువచనం, క్రియాపదం కూడా బహువచనం రావాలి. తే ఉత్తరం దదతి. అస్తు, తే ఉత్తరం దదతి. నెక్స్ట్ అండి, అర్థమైంది కదా. విద్యాలయే గురువు ఛాత్రాశ్చ, ఇది 2 బహువచనం అండి. ద్వితీయ భక్తి బహువచనంలో ఛాత్ర శబ్దం పుల్లింగంలో ఉంది కాబట్టి అందుకే ఛాత్రాశ్చ అని చెప్తున్నాను, లేదా బాలికాశ్చ ఏదైనా ఒకటి. ప్రశ్నలను అడుగుతున్నారు, ఒకదే కదా. ప్రశ్నాన్ని పృచ్ఛతి, ప్రశ్న అడుగుతున్నారు. వారు తే ఉత్తరం దదతి, వాళ్ళు ఉత్తరం ఇస్తున్నారు. తస్మై గురవే దదతి, ఇస్తున్నారు. దదంతి రాదా అండి మహోదయ చివర్లో? దదతి వస్తుంది, రూపం బహువచన అంటే వాళ్ళు కదండి దదాతి. తే తస్మై ఉత్తరం దదంతి. అదే అంటున్నాను, దదతి అనాలి, దదంతి రాదు. ఓకే అండి. ఇది ఏకవచనం కాదు, బహువచనమే. మీరు దదంతి అనే రూపం తప్పు చెప్తున్నారు. దదాతి దత్తః దదతి వస్తుంది బహువచనంలో. దదాతి దత్తః దదంతి రాదు, దదతి వస్తుంది. ఓకే, ధన్యవాదాలు. 11వ వాక్యము. 10 గంటలకు విద్యాలయం యొక్క చదువు ప్రారంభమవుతుంది. 11వ వాక్యం ఏంటి? 11 గంటలకు విద్యాలయం యొక్క చదువు ప్రారంభమవుతుంది. 11 గంటలకు. దశవాదనే విద్యాలయస్య పాఠం ఆరభ్యతే, లేదా ఆరంభం భవతి. దశవాదనే విద్యాలయస్య పాఠం ప్రారంభం భవతి, లేదా విద్యాలయస్య పాఠం ఆరంభతే రాయండి. ఆరభ్యతే రాయండి, ఆరంభతే కూడా కదా, ఆరభ్యతే ఆరంభిస్తారు. దశవాదనే విద్యాలయస్య పాఠం ఆరభ్యతే, ఆరంభిస్తున్నారు. విద్యాలయస్య పాఠం ఆరభ్యతే లేదా ఆరంభం భవతి, అలాగే రాసుకోవచ్చు. ఆరంభం భవతి లేదా ఆరభ్యతే. ఆరభ్యతే కర్మణీయ అండి? ఏంటండి ఆరభ్యతే అన్నది కర్మణీయ? ఆరభ్య ఆత్మీయపదంలో, కర్మ కాదండి, ఆత్మీయపదంలో. అస్తు. నెక్స్ట్ 12వ వాక్యం. శిష్యుడు తన మిత్రులతోటి కక్షలో కూర్చున్నాడు, లేఖనం రాస్తున్నాడు, ఇంకా పుస్తకం చదువుతున్నాడు. శిష్యః స్వకీయైః మిత్రైః సహ కక్షాయాం ఆస్తే. बैठते हैं
ఆస్తే కూర్చుంటున్నాడు. లేఖం లిఖతి, లేఖం లిఖతి, లేఖం రాస్తున్నాడు. పుస్తకాన్ని చ పఠతి, ఇంకా పుస్తకాలు చదువుతున్నాడు. నే పుస్తకం పఠతి ఎందుకు, వాళ్ళతోటి కదా, లేఖం లిఖంతి వాళ్ళతో కలిసి చేస్తున్నాడు. శిష్యుడు స్వకీయై మిత్రై సహా, మిత్రులతోటి కాబట్టి స్వకీయై మిత్రై సహా అంటే కలిసి చేస్తున్నాడు. అలా అర్థించడం ఒక్కదన్నప్పుడు మనకి ఏకవచనం పెట్టుకోవచ్చు, కానీ బహువచనం తీసుకుంటాం, వాళ్ళతో కలిసి చేస్తున్నాడు. శిష్య మిత్రై సహా స్వకీయై మిత్రై సహా కక్షాయాం ఆస్తే లేఖం ఏకవచనం రాసుకోండి, బహువచనం ఎందుకు. లేఖం లిఖతి పుస్తకాన్ని చ పఠతి. అతను వాళ్ళతో కలిసి చదువుతున్నాడు, ఇతను ఈ వ్యక్తిగతం తీసుకున్నాం. పఠతి, పుస్తకాన్ని చ పఠతి, పుస్తకాన్ని చ పఠతి. ఓకే, అది సాధారణంగా ఉపయోగపడుతున్నా కానీ కర్త కాదు అక్కడ, అది కథనమే తీసుకోవాలి. కాబట్టి ఏకవచనం పెట్టుకోండి. సో ఆస్తే లిఖతి పుస్తకాన్ని పఠతి, పుస్తకాన్ని పఠతి, పుస్తకాన్ని పఠతి. అస్తు. 13వ వాక్యం పుస్తకాన్ని చ పఠతి అని రాయొచ్చండి. పుస్తకాన్ని చ పఠతి, పుస్తకాలు చదువుతున్నాడు, ఇంకా పుస్తకాలు చదువుతున్నాడు. పఠతి. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ ఈ సెంటెన్స్. శిష్యః స్వకీయైః మిత్రైః సహ కక్షాయాం ఆస్తే లేదా ఉపవిశతి కూర్చుంటున్నాడు, లేదా ఆస్తే లేఖం లిఖతి పుస్తకాన్ని చ పఠతి, లేఖం లిఖతి లేఖం రాస్తున్నాడు, ఇంకా పుస్తకాలు చదువుతున్నాడు. పుస్తకాన్ని చ పఠతి, పుస్తకాన్ని చ పఠతి. అస్తు. నెక్స్ట్ అండి. కొందరు విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు, ఇంకా కొందరు అనుత్తీర్ణులయ్యారు. కేచన ఛాత్రాః పరీక్షాయాం ఉత్తీర్ణాః. కేచన ఛాత్రాః అంటే కొంతమంది ఛాత్రులు అంటే విద్యార్థులు పరీక్షాయాం పరీక్షలో ఉత్తీర్ణాః ఉత్తీర్ణులయ్యారు. కేచన ఛాత్రాః పరీక్షాయాం ఉత్తీర్ణాః కేచన అనుత్తీర్ణాః చ, కేచన అనుత్తీర్ణాః చ, ఇంకా కొందరు అనుత్తీర్ణులయ్యారు అంటే ఫెయిల్ అయ్యారు. కేచన అనుత్తీర్ణాః చ. నెక్స్ట్ అండి. కొంతమంది ఆటగాళ్ళు క్రీడాకారులు ఏదంటే కొంతమంది క్రీడాకారులు క్రీడాక్షేత్రంలో బంతితో ఆడుతున్నారు. ఇక తృతీయ విభక్తికి సంబంధించి వాక్యం వచ్చిందండి. కేచన క్రీడాకారః లేదా క్రీడకాః, కేచన క్రీడకాః అలాగూ రాసుకోవచ్చు. కేచన క్రీడకాః క్రీడాక్షేత్రంలో కందుకేన క్రీడంతి. కేచన క్రీడకాః క్రీడాక్షేత్రే కందుకేన క్రీడంతి. దావాత్ మే స్యాహి. ఇంకు డబ్బలో ఇంకు ఉంది. అదైన వాక్యము శిరాబుడి ఇంకు ఉంది. శిరాబుడ్డికి ఏం చెప్పాము? మస్యాం మసి వర్తతే. మసి అంటే శిరాబుడ్డి. మస్యాం మసి వర్తతే లేదా మసి పాత్రే మసి వర్తతే. మసి పాత్రే పెట్టండి. మసి కాబట్టి మసి పాత్ర. మసి అంటే ఇంకు డబ్బలు.
మసి పాత్రే మసి వర్తతే లేదా అస్తి. మసి పాత్రే మసి అస్తి లేదా వర్తతే, రెండిట్లో రాసుకోవచ్చు. నెక్స్ట్, తన లేఖనితో 4 పేజీలు రాయి. నీ లేఖనితో 4 పేజీలు రాయి. నీ లేఖనితో 4 పేజీలు రాయి. నీ పెన్నుతో నువ్వు 4 పేజీలు రాయి అంటాం కదా, అలాగా. స్వస్య లేఖన్య 4 పృష్ఠాని లిఖ. స్వస్య లేఖ, నీ పెన్నుతోటి. స్వస్య లేఖన్య 4 పృష్ఠాని లిఖ. స్వస్య లేఖన్య 4 పృష్ఠాని లిఖ. నెక్స్ట్ అండి, అంతిమ వాక్యం. అనుశాసనిక పాలన కాదు, అనుశాసనాన్ని పాలించు. అనుశాసనస్య పాలనం కురు. అనుశాసనం పాలించు అంటే అనుశాసనస్య పాలనం కురు. 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 మహోదయ, జీ. పృష్ఠాని అన్నారు కదా, అది పుట అన్నది నపుంసకలింగం అండి? జీ, పృష్ఠమని నపుంసకలింగం అనేది, అందుకే పృష్ఠాని అని చెప్పాను. అదే పైన కూడా మనకు శబ్దకోశం వచ్చి పృష్ఠం శబ్దం వచ్చిందన్నమాట, నపుంసకలింగంలో ఉంది, అందుకే పృష్ఠాని అని చెప్పాను. ఓకే, పృష్ఠాని. అస్తు. ఇవి మనకు వాక్యాలు. కొన్ని ఆస్ధాతులు ఉపయోగించుడు వాక్యాలు ఉన్నాయి, రాసుకోండి. సహ భూమ్యాం ఆస్తే. సహ భూమ్యాం ఆస్తే, అతడు భూమి మీద కూర్చున్నాడు, అదే కదా వాక్యము. సహ భూమ్యాం ఆస్తే, అతడు భూమి మీద కూర్చున్నాడు. నెక్స్ట్, నీవు కూర్చున్నావు. త్వం ఆస్సే. నీవు కూర్చున్నావు. త్వం ఆస్సే. నీవు కూర్చున్నావు అంటే త్వం ఆస్సే. ఆస్సే ఆస్ధాతులు ఉపయోగించి చెప్తున్నాను. నెక్స్ట్, నేను కూర్చున్నాను. నేను కూర్చున్నాను. అహం ఆసే. అహం ఆసే. అహం ఆసే. అహం ఆసే. నెక్స్ట్, అతడు కూర్చున్నాడు. మహోదయ మరొకసారి చెప్తారండి అది ఆ వాక్యం. అహం ఆసే. నేను కూర్చున్నాను అంటే అహం ఆసే. ఆసే. త్వం అనే దానికి ఇది చెప్పారండి. త్వం ఆసే. ఆసే. ఓకే, అతడు కూర్చున్నాడు. అతడు కూర్చున్నాడు అంటే సహ ఆస్త. సహ ఆస్త. సహ ఆస్త. ధన్యవాదాలండి. ఇదేంటి మళ్ళా? అతడు ఈ రోజు కూర్చున్నాడు. అతడు ఈ రోజు అక్కడ ఇవ్వలేదు, రాసుకోండి చెప్తున్నాను. అతడు ఈ రోజు కూర్చున్నాడు, అది లంగ్లకారం అంటే నిన్న మొన్న కూర్చుంటే ఆస్థ అని చెప్పాము. ఈ రోజు అయితే ఆశిష్ట. అతడు ఈ రోజు కూర్చున్నాడు అంటే సహ ఆశిష్ట. సహ ఆశిష్ట. సహ ఆశిష్ట ఈరోజు కూర్చున్నాడు. ధన్యవాదాలు మహోదయ. నీవు కూర్చున్నావు. నీవు కూర్చున్నావు. నెక్స్ట్ వాక్యం ఏంటి? నీవు కూర్చున్నావు అంటే త్వం త్వం ఆస్థాహ. త్వం ఆస్థాహ. నీవు కూర్చున్నావు. త్వం ఆస్థాహ. త్వం ఆస్థాహ. ఆస్థాహ. నీవు కూర్చున్నావు. త్వం ఆస్థాహ. నెక్స్ట్, నేను కూర్చున్నాను. నేను కూర్చున్నాను. నేను కూర్చున్నాను. అప్పుడు అహం ఆసి. అహం ఆసి. అహం ఆసి. మాట్లాడితే మీ వాయిస్ రావట్లేదు.
అహం ఆసి. నేను కూర్చున్నా అంటే అహం ఆసి. ఒకవేళ నేను ఈ రోజు కూర్చున్నా అంటే నేను ఈ రోజు కూర్చున్నాను. నేను ఈ రోజు కూర్చున్నాను. అప్పుడు అహం అద్య ఆశిషి. ఆశిషి. అహం అద్య ఆశిషి. నెక్స్ట్ అండి. అతడు కూర్చుంటాడు. భవిష్యత్ అతడు కూర్చుంటాడు. కూర్చుంటాడు. సహ ఆశిష్యతే. ఆశిష్యతే. అతడు కూర్చోవాలి. నెక్స్ట్ విధిలింగంలో అతడు కూర్చోవాలి అంటే సహ ఆసీత. సహ ఆసీత విధిలింగంలో. సహ ఆస్తాం. కూర్చోవాలి అంటే సహ ఆసీత. అతడు కూర్చోవాలి అంటే ఆసీత. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి మహోదయ. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. అందరి వయసు బ్రేక్ అవుతుంది గురుగారు, వినిపిస్తలేదు. ఇప్పుడు వస్తుందండి. వాయిస్ వస్తుందండి, బ్రేక్ అయిపోతుంది. అందరూ మాట్లాడుతున్నారు కదా. వస్తుందండి కానీ ఓకే. సాగినట్టు వస్తుంది ఒక్కోసారి. ఓకే అండి. రాసుకోండి. అంతిమ వాక్యం రాసుకోండి. అతడు కూర్చోవాలి అని చెప్పాను. సహ ఆసీత లేదా ఆస్తాం. సహ ఆసీత లేదా ఆస్తాం. ఇవండి వాక్యం. ఓకే. ఒకవేళ భవిష్యత్ కాలంలోనే ఈ రోజు కూర్చుంటాడు అని చెప్పాను అనుకోండి. సారీ, ఈరోజు అంటే భూతకాలం వచ్చింది. రేపు కూర్చుంటాడు అని అనుకోండి. అతడు రేపు కూర్చుంటాడు. అప్పుడేమొస్తుంది? అసిత. అతడు రేపు కూర్చుంటాడు భవిష్యత్ కాలంలో. అతడు రేపు కూర్చుంటాడు అని అనుకోండి. అప్పుడేమొస్తుంది? సహ స్వహ ఆసిత వస్తుంది. లుట్ల కాలంలో సహ స్వహ ఆసిత. ఆసిత ఆసితారు ఆసితార అలా వస్తుంది. సహ స్వహ ఆసిత. ఓకే, ఇది ఓకే. అర్థం చేసుకోవడం కోసం ఒక వాక్యం చెప్పాను. అలాగా అన్ని చూసుకోవాలి. ఈ రకంగా మనకు అభ్యాసం 36లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలకు సమాధానం చూసాము. కొన్ని 2 అశుద్ధ వాక్యాలను ఒక చూసుకోండి. తప్పులు ఇచ్చాడు ఇక్కడ. అశుద్ధ వాక్యం ఏమి ఇచ్చాడంటే ఇక్కడ లిఖితం ఇచ్చాడు. అశుద్ధ వాక్యం లిఖితం కాదు, లేఖితం ఉండాలి. లిఖితం ఇచ్చాడు, అక్కడ ఏమొస్తుంది? లేఖితం. నెక్స్ట్ దుగ్ధం ఇచ్చాడండి. దుగ్ధం కాదు, దోగ్ధం ఉండాలి. ఇక్కడ గుణం అయిపోతుంది. తుమ్ముని ప్రత్యయం వచ్చిన గుణం వస్తుందని చెప్పాం కదా, అందుకే దుగ్ధం కాదు, దోగ్ధం ఉండాలి. శుద్ధ వాక్యం దోగ్ధం. నెక్స్ట్ సహితం కాదు, సహితం. ఇప్పుడు ఎవరు అడిగారు? రామకృష్ణరావు గారు సహితం చెప్పచ్చు. సహితం కాదు, సోఢం అని చెప్పాలి. సహితం అని తప్ప అన్నమాట. సోఢం సహించడం కోసం. సోఢం. సహితం కాదు, సోఢం. నెక్స్ట్ ప్రచ్చితం. ప్రచ్చితం కాదు, ప్రష్టుం అడగటం కోసం. ప్రష్టుం అడగటం కోసం. ఓకే, ఇవి శుద్ధ వాక్యాలండి. లిఖితం కాదు, లేఖితం అంటే రాయడం కోసం. దుగ్ధం ఇచ్చాడు, తప్పిచ్చాడు. శుద్ధ వాక్యం దోగ్ధం పిండటం కోసము. సహితం కాదు, సోఢం ఉండాలి అంటే సహించడం కోసము. ప్రచ్చితం కాదు, ప్రష్టుం అడగటం కోసం. నెక్స్ట్ 2వ వాక్యంలో పఠితుం మనాహ, పఠితుం కామాహ. ఇక్కడ బిందిక ఆ మకాలను లోపం చేయదు. ముందు చెప్పు నియమంలో 133 నియమంలో మనాహ గాని కామశబ్దం గాని వస్తున్నా ముందు తుమ్ములో ఉండే మకాలం లోపిస్తుంది. ఇక్కడ లోపం లేకుండా ఇచ్చాడు కాబట్టి లోపం చేయాలి మనం. పఠితుం మనాహ కాదు, పఠితు మనాహ అలా ఉండాలి, బింది తీసేయాలి. అలాగే పఠితుం కామాహ కాదు, పఠితు కామహ అని ఉండాలి. ఇక్కడ బింది పెట్టాడు, అనుస్వాదం పెట్టాడు అంటే అనుస్వాదం మకాలం, ఆ మకాలం తీసివేయాలి, లోపం అవుతుంది. కాబట్టి పఠితుం మనాహ అనే అశుద్ధ వాక్యము. శుద్ధ వాక్యము పఠితు మనాహ. అలాగే పఠితుం కామహ కాదు, పఠితు కామహ. ఇది శుద్ధ వాక్యం. ఈ రకంగా అభ్యాసం 36లో ఉన్నటువంటి
శుద్ధ అశుద్ధ వాక్యాలు కూడా మనం చూసాము. ఇంతటితో అభ్యాసం 36 పూర్తి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అభ్యాసం 37లో త్వా ప్రత్యయాన్ని ఉపయోగించి చేసి వెళ్ళి ఆ రకంగా మనకు త్వా ప్రత్యయాన్ని ఉపయోగించి పఠిత్వ, లిఖిత్వ, గత్వ, నత్వ, స్నానం చేసి, పూజ చేసి, భోజనం చేసి, అలా చేసి అనే అర్థంలో త్వా ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు వాక్యాలు ఎలా ఉంటాయి, ఆ త్వా ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు రూపాలు ఎటువంటి మార్పులు వస్తాయనేది మనం 37వ అభ్యాసం చెప్పుకున్నాం. మనం ఇంతవరకు తాక్ తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి చెప్పుకున్నాము, శత్రు శాంతి ప్రత్యయాన్ని ఉపయోగించి చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు తుమ్ము ప్రత్యయాన్ని ఉపయోగించి కూడా వాక్యాలు చూసాము. నెక్స్ట్ త్వా ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయో ముఖ్యమైనవి అవి రేపు చూద్దామండి. ఇంకోటి తాక్ తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు ఎవరు అడిగారు, మనకు వాటికి తెలుగులో ఆన్సర్స్ అన్ని తెలియవండి అని చెప్పి నాగమణి గారు వాటిని అంతా ఓపికతో ధైర్యంగా అవన్నీ వాటి యొక్క ఆన్సర్స్ రాసి గ్రూప్ లో పెట్టాము. తాక్ తవతు ప్రత్యయానికి సంబంధించి, తర్వాత శత్రు ప్రత్యయానికి సంబంధించి అన్ని ఏవైతే పరిశిష్టంలో ధాతులు ఇచ్చారో వాటికి అర్థాలు కూడా సంభవంతో అవి కూడా రాసి గ్రూపులు పెడతారండి. ఇప్పుడు తాక్ తవతు ప్రత్యయానికి సంబంధించి ఏవైతే ధాతులు ఇచ్చారో పరిశిష్టంలో అవన్నీ మన గ్రూపులో పెట్టారో వాటిని చూసుకోండి. ఎక్కడో 1-2 అర్థాలు లేవు, అవి తర్వాత చెప్తాను. సో దాదాపుగా మొత్తం అర్థాలు అక్కడ తుమ్ముని ప్రత్యయం వచ్చినప్పుడు ఏ అర్థం వస్తుంది, తవతు ప్రత్యయం వచ్చినప్పుడు ఏ రకంగా రూపం ఉంటుంది అనేది 2 అక్కడ వారు రాశారు. అవి మీరు చూసుకోండి, గ్రూప్ లో పెట్టారు. ఏమైనా సందేహం ఉంటే మీరు ఏమైనా అడగండి. అస్తు. కాబట్టి ఈ రకంగా 36వ అభ్యాసం మనం కంప్లీట్ అయిపోయిందండి. 37వ అభ్యాసం మనం సోమవారం చెప్పుకుందామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.